దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఫాల్ ఫ్యామిలీ మినిస్ట్రీస్ వారు సమర్పించు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమును వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. ప్రతి వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో దైవజనులు బిషప్ డాక్టర్ వి ఎనోష్ పాల్ గారు దైవ సందేశాన్ని అందిస్తారు. తప్పక మీ అందరూ వీక్షించి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదములు పొందండి. ఆమేన్. మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న శ్రోతలైన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? మన ప్రభును రక్షకుడునైన యేసు నామమున మీరందరూ క్షేమంగా ఉన్నారని విశ్వసిస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఈరోజు మరొకసారి దేవుని వాక్యాన్ని అందించడానికి కృప చూపిన దేవదేవునికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ వాక్యంలోనికి మనం వెళదాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మార్కు శుభవార్త 2వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చదివితే, యేసు వారి విశ్వాసమును చూచి కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. చాలండి, అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవా, నైనా ఆత్మ చేత అభిషేకించి మాట్లాడు. అభిషేకము, పరిశుద్ధాత్మ అభిషేకం మాలో ఉంటేనే మేము వాక్యాన్ని వినగలం, వాక్యమును అర్థం చేసుకోగలం, వాక్యాన్ని శ్రద్ధతోనూ భక్తితోనూ మేము ఆలకించగలం. కనుక ప్రభువా, మా పక్షంగా నువ్వు ఉండి నీ ఆత్మ అభిషేకాన్ని మాకు దయచేయండి. అందరం కూడా మన పాపములను ఒప్పుకుందాం. దేవా, మా పాపములన్నీ క్షమించండి, మా దోషములన్నీ క్షమించండి. మాకు తెలిసి తెలియక చేసిన ప్రతి అపరాధము నీ సిల్వ రక్తములో కడిగి మా హృదయమును నీ వాక్యమునకు సిద్ధపరిచి వాక్యం ద్వారా మేమందరము బలపరచబడటానికి మీరు కృప చూపమని నా ప్రార్థన, మా ప్రార్థన మీ సన్నిధికి సముఖమునికి చేర్చుకోమని యేసుక్రీస్తు జీవము కలిగిన నామమున అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, వాక్యం అనేది చాలా విలువైనది. వాక్యము మన ఆత్మకు ఆహారం, మన శరీరానికి ఆహారం మనం తినే భోజన పదార్థాలు అయితే, మన ఆత్మకు ఆహారం ఈ వాక్యమేనండి. ప్రియులారా, నువ్వు భోజన పదార్థాలు సమయానికి తీసుకోకపోతే, భోజన పదార్థాలు నువ్వు అవాయిడ్ చేస్తే ఖచ్చితంగా నీ శరీరం బలహీనపరచబడుతుంది. అలాగే దేవుని వాక్యాన్ని కూడా నువ్వు వినకపోతే, సరిగా దాన్ని అర్థం చేసుకోకపోతే నీ ఆత్మీయ జీవితం కూడా బలహీనపరచబడుతుంది. కనుక వాక్యాన్ని నువ్వు ప్రేమించాలి, వాక్యం కొరకు నీ చెవి ఇవ్వాలి, వాక్యం కొరకు నీ హృదయాన్ని ఇవ్వాలి. దేవుని వాక్యం అంటుంది, చెవి గలవాడు వినుగాక. వాక్యం కొరకు తృష్ణగొని ఉండండి. దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగైతే ఆశపడుతుందో అలాగ మనందరం కూడా వాక్యం కొరకు ఆశపడాలంట. దుప్పి ఎందుకు ఆశపడుతుందో భక్తుడు చెప్తాడు. ప్రియులరా, దుప్పి నీటి వాగులతో తన దాహాన్ని తీర్చుకుంటుంది. నీళ్లు కావాలి కనుక తాగుతుంది ఖచ్చితంగా, అందుకే నీటి వాగులు వెతుకుతుందట. ఇక రెండవది ప్రియులారా, ఆ నీటి వాగులు ఎందుకు దుప్పి అంతగా వెతుకుతుంది అంటే, అది స్నానం చేయడం కొరకు ఎదుగుతుందంట. దుప్పి ఒక్కరోజు స్నానం చేయకపోయినా దాని శరీరం నుంచి దుర్గంధం వస్తుంది. ఆ దుర్గంధం వలన తన శత్రువు అయిన ఏ జీవికైనా అది ఎక్కడుందో తెలిసిపోతుందట. ప్రియులారా, అందుకే నీటి వాగుల కొరకు పరిగెట్టి అది కావలసినంత తాగి రెండవదిగా అది స్నానం చేస్తుందట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్నానం చేసి ప్రియులారా రక్షించుకోవడానికి అది కూడా అదే నీటి వాగుని అది ఉపయోగించుకుంటుందటండి. ఎలా అంటే, ఇప్పుడు ఆ దుప్పి ఎక్కడుందో
సింహానికి కానీ పులికి కానీ తెలిసిపోయినప్పుడు ప్రియులరా అది దీన్ని వెంబడించుకుంటూ వస్తుంది. వచ్చినప్పుడు ఆ నీటి వాగులో కొమ్మును వెనక్కి పెట్టి గుచ్చి ఆ నీటి వాగులో దాక్కునే ప్రాణాన్ని రక్షించుకుంటుందటండి. ఇప్పుడు అలాగే ఈ వాక్యం అనే ఈ నీటిలో, ఈ నీటి ద్వారా నీకు దాహం తీరుతుంది. వాక్యం అనే ఈ నీటి ద్వారా నీకు శుభ్రత, స్నానం చేయబడతావు నువ్వు. ఈ వాక్యం అనే ఈ నీటి ప్రవాహంలో నీ ప్రాణం కాపాడబడుతుంది. అందుకే ప్రియులారా, వాక్యాన్ని ప్రేమించండి, వాక్యాన్ని శ్రద్ధగా వినండి, వాక్యం కొరకు తృష్ణతో ఎదురు చూడండి. సర్వశక్తిమంతుడైన దేవుడు మీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన అంటే, నీకు స్వస్థత కలగాలంటే నువ్వు స్పందించాలి. చాలాసార్లు చాలామంది స్వస్థత లేని వారిగా మిగిలిపోతూ ఉన్నారు. చాలామంది జీవితాల్లో ప్రియులర స్వస్థత లేదు. అందుకే ప్రియులర దేవుని వాక్యం కూడా అంటుంది కదా, ఏ మనుష్యుడికి స్వస్థత లేదట. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. అందరూ బలహీనులే, అందరూ అనారోగ్యవంతులే, కానీ దేవుని కృపను బట్టి మనం బ్రతుకుతూ ఉన్నాం. ప్రియులరా, ఈరోజు నువ్వు స్వస్థత పొందాలి అంటే, నీ జీవితం బాగవ్వాలి అంటే, అది ఆత్మీయ స్వస్థత కావచ్చు, శారీరక స్వస్థత కావచ్చు. ప్రియులరా, ఏ విధమైనటువంటి స్వస్థత అయినా, హృదయ స్వస్థత కావచ్చు. నువ్వు స్వస్థత పొందాలి అంటే నీకు ప్రియులర గమనించాలి, విశ్వాసం అనేది ప్రాముఖ్యంగా కావాలండి. ఈరోజున సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్తున్నాడు, చాలామంది స్వస్థత కలగకుండా ఉన్నవారు చాలామంది ఉన్నారు. స్వస్థత, అద్భుతం, ఆశ్చర్యం చాలామంది జీవితాల్లో వారు ఎరగకుండా ఉన్నారండి. ప్రియులరా, ఇలా వారి జీవితంలో కార్యాలు జరగనప్పుడు దేవుని మీద నెపం వేసి, ప్రియులరా దేవుడు నా జీవితంలో ఏమీ చేయటం లేదు కనుక ఇక నేను దేవుడిని విడిచిపెట్టేస్తానని చెప్పి వెళ్ళిపోయేటువంటి మహానుభావులు కూడా చాలామంది ఉన్నారు. ఒకటి మీరు మొదటిగా గుర్తుపెట్టుకోండి, దేవుని నువ్వు స్వస్థత కోసమో, ప్రియులర వివాహం కోసమో, లేకపోతే ప్రియులర గమనించాలి, నీ జీవితంలో ఏదో కలిసి వస్తుందనో, నువ్వేదో బిల్డింగ్ కడతావనో, లేకపోతే ప్రియులర కారు కొంటావనో దేవుడు కాదండి. మొదట దేవుడు ఎందుకయ్యా నీకంటే, నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు కాబట్టి. ఈరోజు నీ పరుగు, నీ ప్రయాణం, నువ్వు వెళ్ళేటువంటి గమ్యం పరలోక రాజ్యమై ఉండాలి. ఈ లోక సంబంధమైన వాటిని దేవుడు ఇచ్చే దేవుడు ఖచ్చితంగా ప్రియులరు. కానీ నీ గురి, నీ గమ్యం ఈ లోక సంబంధమైన వాటి మీద మానేసి పర సంబంధమైన వాటి మీద పెట్టండి. లేఖనాలు అంటున్నాయి కదా, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి, అప్పుడు మీకు ఏమి కావాలో అది దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఏమంటే నీకేం కావాలో నీకంటే ముందు నీ పరలోకపు తండ్రికి తెలుసంట. నీకేది అవసరమో ఆయనకు తెలుసు, నీకేది అక్కరతో ఆయనకు తెలుసు. నా ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యం అంటుంది, నీకు రేపటికి కావలసినవన్నీ దేవుడు నేడు సిద్ధం చేశాడట. వచ్చే సంవత్సరం నీకే అవసరం పడుతుందో నీకు తెలియదు, కానీ నీ దేవుడు నీకేం అవసరం పడుతుందో దాన్ని ఆల్రెడీ నీ కోసం సిద్ధం చేసి ఉంచాడు. దేవుని వాక్యం అంటుంది, భయపడొద్దు. ఈ రోజున ప్రియులారా, ఒకవేళ నీ జీవితంలో ఏదైనా ఆలస్యం అయింది అంటే, ఒకవేళ ఏదైనా స్వస్థత కలగలేదు అంటే దేవుని మీద నెపం వేసే ప్రయత్నం చేయకు. ఈరోజు ఒకవేళ ఏదైనా ఆశీర్వాదం ఆలస్యమైంది అంటే అది కేవలము నీ వలనే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ అవిశ్వాసం వలననే. ఎందుకంటే దేవుడు మారని దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన ఎల్లప్పుడూ మారని దేవుడు. అలనాడు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడే ఈరోజు నువ్వు నేను ఆరాధన చేస్తున్న దేవుడు. మన భవిష్యత్తు తరాల్లో ఏమండి ప్రియులరా, మన పిల్లలు, మన యొక్క మనవలు, మన యొక్క సంతానం ఆరాధించేది కూడా ఆయన్నే. ఆయన అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఆయనలో శక్తి ఏం తగ్గిపోలేదు. ఆయన లేఖనాల్లో అంటుంది కదా, ఆయన నిన్ను రక్షించకుండా ఉండడానికి ఆయన హస్తం ఏమి కురచగా ఏం లేదు. నీ ప్రార్థన వినకుండా ఉండడానికి ఆయన చెవులు మందమేమి కాలేదు. ఆయన అప్పుడు ఎంతో హుషారుగా ఉన్నాడు, ఇప్పుడు అంత హుషారుగానే ఉన్నాడు.
ఆయన అప్పుడెంత బలంగా ఉన్నాడో ఇప్పుడు అంతే బలంగా ఉన్నాడు. కానీ బలహీనత ఎక్కడయ్యా, అవిశ్వాసం ఎక్కడయ్యా అంటే నీలోనే. అందుకే నీ జీవితంలో కార్యం జరగట్లేదు. ఈ రోజున ప్రియులారా గమనించాలి, దేవుడు నీ జీవితంలో కార్యం చేయగలిగిన దేవుడు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. విశ్వసించిన ప్రకారంగానే నీకు అవుతుంది. నువ్వేదైతే విశ్వసిస్తావో అదే జరుగుతుందండి. నా దేవుడు నాకు మేలు చేస్తాడని నమ్ము, అదే నీకు జరుగుతుంది. నాకు ఇదిగో ఏదో ఇబ్బంది కలగబోతుందని అనుకుంటున్నావా, ఖచ్చితంగా నువ్వు ఇబ్బందులు పడతావు. ఈరోజు అందుకే దేవుని వాక్యం ఉంటుంది కదా, పాజిటివ్ మైండ్తో మీరు ఉండండి. ఎప్పుడు కూడా విశ్వాసముతో ఉండండి. విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున మనం ఎక్కడ ఈ స్వస్థతను పొందుకోలేకపోతున్నాం, ఎక్కడ ఏ కారణాన్ని బట్టి మనం ఆశీర్వాదాన్ని సరిగా సంపాదించుకోలేకపోతున్నాం అనే సంగతులు ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతా ఉన్నాడు. చూడండి, ఇక్కడ చదువుకున్న వాక్యాన్ని ఆలోచన చేస్తే, యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చదువుకున్న ఈ వాక్యం చాలాసార్లు మనం చదివాం, చాలాసార్లు మనం విన్నాం, చాలాసార్లు దీన్ని అర్థం చేసుకున్నాం. ఈరోజు ప్రియులారా ఇక్కడ ఈ సన్నివేశాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, ఒక పక్షవాయువు రోగము కలిగినటువంటి వ్యక్తి అక్కడ మనకు కనబడుతూ ఉన్నాడు. ఈ వ్యక్తిని మంచాన్న మోసుకొని వస్తున్న నలుగురు మనుష్యులు కూడా అక్కడ మనకు కనబడుతూ ఉన్నారు. అంటే ఈరోజు మనం మొదటిగా ఈ యొక్క వ్యక్తిని అర్థం చేసుకుంటే, అంటే ఈ పక్షవాయువు రోగము కలిగిన వాడు మంచం మీద వస్తున్నాడు అంటే, ప్రియులారా అతని కాలులో కానీ అతని చేలో కానీ ఎలాంటి మూమెంట్ లేదు అనేది మనకి సుస్పష్టంగా అర్థమవుతుంది. ప్రియులారా అంటే ఆయనకి నడవలేకపోతున్నాడు, చిన్న నడక కూడా నడవలేని పరిస్థితి, అడుగు కూడా వేయలేని పరిస్థితి, కూర్చున్న చోటు నుంచి లేవలేని పరిస్థితి. ప్రియులారా అందుకే మంచాన్న పట్టుకొని నలుగురు మనుష్యులు మోసుకొని వస్తూ ఉన్నారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇప్పుడు మోసుకొచ్చిన తర్వాత ఇంటి పైకప్పు విప్పారు, ఎందుకంటే యేసయ్య ప్రసంగం చేస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు, చాలామంది జనం. ప్రియులారా ఇప్పుడు ఇంటి పైకప్పును విప్పి ఆ ఇంటి పైకప్పు నుండి ఈ మంచాన్ని తాళతో ఏం చేస్తున్నారు, యేసయ్య దగ్గరికి దించేస్తూ ఉన్నారు. ప్రియులారా ఇప్పుడు చదువుకున్నాం కదా 5వ వచనంలో, యేసు వారి విశ్వాసమును చూచి. అంటే ప్రియులారా ఇప్పుడు ఎవరి విశ్వాసాన్ని చూశాడు అంటే, మోసుకొచ్చిన నలుగురిదే కదండి, ఈరోజు పేషెంట్ విశ్వాసాన్ని కూడా ఆయన చూశాడు. పక్షవాయువు రోగము కలిగిన వాని విశ్వాసమును కూడా ఆయన చూశాడు. ఈరోజు మీరు గమనించాలి, లేవలేని స్థితిలో ఉన్న వ్యక్తి ఇప్పుడు యేసు దగ్గరకు తేబడాలి అంటే, యేసయ్య దగ్గరికి రావాలి అంటే మొదట అతనిలో విశ్వాసం ఉండాలండి. ప్రియులారా ఎందుకంటే ఒక పేషెంటు లేదా ఒక నడవలేని వ్యక్తి, ఒక కదలలేని వ్యక్తి ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడ్డు. ఎందుకు ఇష్టపడ్డు అంటే, అతడు చాలా ఇబ్బందిని ఎదుర్కోవాలి కనుక. ఇప్పుడు అతని కాలు చెయ్య మూమెంట్ లేదు. ఇప్పుడు ఒకవేళ నిజంగా నలుగురు మోస్తున్న ఈ మోసేవారి కంటే శ్రమ అనుభవించవలసింది పేషెంటే. అంటే ఇప్పుడు ఈ నలుగురు నాయన నిన్ను యేసయ్య దగ్గరికి తీసుకెళ్తామని చెప్పినప్పుడు, అయ్యా నన్ను విడిచిపెట్టేయండి, నా వల్ల కాదు, నేను రాలేను ఆయన దగ్గరికి అంటే, ఈ నలుగురు కూడా ఈ వ్యక్తిని తీసుకొని వెళ్ళలేరండి. ఇప్పుడు ఈ పేషెంట్లో లేదా ఈ పక్షవాయువు రోగం కలిగిన వ్యక్తిలో విశ్వాసం ఉంది కాబట్టే నేను వస్తాను. ఇప్పుడు ప్రియులారా మంచం మీద నుంచి మోసుకొని వస్తున్నప్పుడు అతను ఎలాంటి సమస్యను ఎదుర్కోగలడో అతనికి ఒక విజన్ ఖచ్చితంగా ఉంటుంది. ఏంటా విజన్ అంటే, ఇప్పుడు నిజంగా మోసుకొస్తున్నప్పుడు ఏదైనా కాలు జారింది అంటే మంచం మీద నుంచి కింద పడిపోతాడు. అతడు చాలా సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే కాలు చేయి బాగుంది అంటే పడినప్పుడు ఏదైనా కాలు చేయి ఆనుకోవడానికి అవకాశం ఉంది, కానీ ఆయనకి అలాంటి అవకాశం కూడా లేదు. అందుకే ఇప్పుడు విశ్వాసముతో ఏం చేస్తున్నాడంటే, నేను యేసు దగ్గరికి వెళితే నేను బాగవుతానని చెప్పే నమ్మకంతో ఏం చేస్తూ ఉన్నాడంటే, ఈ వ్యక్తి ప్రియులారా ఆ నలుగురికి సహకరిస్తూ ఉన్నాడు. ఆయనలో విశ్వాసం ఉంది. అందుకే యేసు అతనిలో ఉన్న విశ్వాసాన్ని చూశాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంతేకాదు, ఇప్పుడు మోసుకొచ్చిన వారు మోసుకొని వచ్చారంటే వాళ్ళలో కూడా విశ్వాసం ఉండాలి. ఎందుకంటే నేటి దినాల్లో
మన పని మనం చేసుకోవడమే కష్టం అండి. వేరొకళ్ళ పని చేయాలి అంటే అది బరువుతో కూడుకున్నదే, బాధతో కూడుకున్నదే. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్చర్యకరుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ నలుగురు ఈ పేషెంట్ని మోసుకొని వస్తూ ఉన్నారు అంటే వాళ్ళకు కూడా చాలా విశ్వాసం ఉండాలండి. అది ఎంతంటే, ఇప్పుడు ఈ పేషెంట్ని మేము మోసుకుని వెళ్ళిన తర్వాత దేవుడు అతన్ని బాగు చేస్తాడనే నమ్మకం ఉంది కాబట్టి ఈ నలుగురు మోసారు. ఆడికి వెళ్ళాక అవుతుందో అవదో మళ్ళీ వెనక్కి తీసుకురావాలి కదా, ఎందుకు ఈ కష్టం అనేటువంటి తలంపు వారికి రాలేదండి. వారిలో విశ్వాసం శ్రేష్టంగా ఉంది కనుక ఇప్పుడు ఆ పేషెంట్ బరువుని వీళ్ళ నలుగురు భుజానికి ఎత్తుకుని మోసుకొని వస్తున్నారు. గట్టిగా స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ప్రియులారా, ఈ రోజున ఏమండి, యేసు ఆ నలుగురిలో ఉన్న విశ్వాసాన్ని కూడా చూశాడంట. ఈ యొక్క పేషెంట్, ఆ పక్షవాయు రోగము కలిగిన వానిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని యేసు చూశాడు. ప్రియులారా, అంతేకాదు మోసుకొని వస్తున్నటువంటి వారిలో విశ్వాసాన్ని యేసు చూశాడు. అంతే కదండి, ఇక్కడ ఇంకొక వ్యక్తి కూడా చాలా శ్రేష్టమైన విశ్వాసం ఉంది. ఏంటో తెలుసా ప్రియులారా? ఆ ఇంటిని పైకప్పు విప్పమని చెప్పాడు అంటే ప్రియులారా, ఆయనలో కూడా చాలా విశ్వాసం ఉందండి. గట్టిగా స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. నిజానికి ప్రియులారా, ఏ ఒక్కరు కూడా తన ఇల్లు ఇప్పుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఒకవేళ నేను డబ్బులు ఇచ్చేస్తాను, మళ్ళా నీకు ఎలాగుందో అలా చేసి ఇచ్చేస్తానన్నా కూడా ఏమంటే ప్రియులారా, ఆ పని ఎన్ని రోజులకు అవుతుందో తెలియదు. అది 10 రోజులు పట్టవచ్చు, 20 రోజులు పట్టవచ్చు. ఈ లోపు ఒకవేళ వర్షం రావచ్చు, కష్టం రావచ్చు. లేకపోతే ప్రియులారా గమనించాలి, ఇంకొకటి ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ ప్రియులారా, తన ఇల్లు ఇప్పడానికి ఆ ఇంటి యజమానుడు అంగీకరించాడు అంటే అతనిలో ఉన్న విశ్వాసం ఎంత గొప్పదో మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. ఈ రోజున ప్రియులారా, ఆ యొక్క ఇంటి యజమానుల్లో ఉన్నటువంటి విశ్వాసం ఎంత గొప్పదో మనకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఈ కార్యం జరగడం, ఈ అద్భుతం జరగడం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూడాలి. ఇప్పుడు వీళ్ళు చూస్తే ఇంకా కొంతమంది చెప్తారు, వాళ్ళు కూడా వచ్చి ఏం చేస్తారు, యేసయ్య దగ్గర ఖచ్చితంగా బాగవుతారు, వాళ్ళు కూడా బ్రతికి బట్ట కడతారు. నిరుపయోగంగా అయిపోయిన జీవితాలు మరలా లేపబడతాయి. ఏమంటే పనికిరాని ఆరోగ్యమంతా కూడా పోగొట్టుకొని పనికిరాని కట్టెల్లాగా మిగిలిపోయిన వాళ్ళందరూ తప్పకుండా మరలా జీవాన్ని పొందుకొని మరలా బ్రతుకుతారు. అలా జరగాలి అనేటువంటి ఆలోచన అతనికి ఉంది. అంటే దేవుని నామానికి మహిమ రావాలి. దేవుడి కార్యం చేశాడు అంటే ఇప్పుడు ఆయన నామానికి మహిమ రావాలి. నా ప్రియ దేవుని బిడ్డ, నీకు కూడా అలాంటి విశ్వాసం ఉండాలండి. చాలాసార్లు దేవుడు కార్యం చేశాడు అంటే ప్రియులారా గమనించాలి, ఎవరికి చెప్పలేని స్థితిలో చాలామంది ఉంటారు. ప్రియులారా గమనించాలి, దాచుకునే స్థితిలో చాలామంది ఉంటారండి. అమ్మో అప్పుడే చెప్పొద్దు, ఇంకా టైం తీసుకుందాం, లేకపోతే ఏం జరుగుతుందో. ఇక్కడికి ఈ కార్యం చేసిన దేవుడు ఆ కార్యం చేయడానికి అదే నీ అవిశ్వాసం, అక్కడే నువ్వు దీవెన కోల్పోతున్నావండి. అంతేకాదు, ఈ యజమానుడికి ఉన్న ఇంకొక ఆశ ఏంటో తెలుసా? ఆ ప్రజలందరినీ కొంచెం లేపి తీసుకురావచ్చు కదా. అక్కడ ఉన్న వాళ్ళని 1-2 రోజులు ఏమంటే పక్కకు జరగమని చెప్తే, లేదా బయటికి రమ్మని చెప్తే ఏమంటే దారి ఏర్పడుతుంది కదా. కానీ ఇంటి పైకప్పు ఎందుకు ఇప్పాడు అని మనం ఆలోచన చేస్తే అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ డిస్టర్బ్ అవ్వకూడదు, ఎవ్వరు బయటికి వెళ్ళకూడదు. ఇప్పుడు ఈ అద్భుతం అందరూ చూడాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రియులారా, అందరిలోకి ఈ నమ్మకం రావాలి, అందరిలోకి ఈ యొక్క ఏమంటే స్వస్థత కలగాలి, అన్ని జీవితాలు వెలిగించబడాలి. ఒక్కళ్ళు కూడా మిస్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోవడానికి లేదు అవకాశం. అందరి కన్నుల ముందు దేవుడు స్వస్థపరచుట వాళ్ళందరూ చూడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ మీరు ఇంకొక విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా గమనించాలండి. ఇప్పుడు పక్షవాయువు గలవానికి విశ్వాసం ఉంది, మోసుకొచ్చిన వారికి విశ్వాసం ఉంది, ఇంటి యజమానుడికి విశ్వాసం ఉంది. వీళ్ళందరికీ విశ్వాసం ఉంది కాబట్టే ఇప్పుడు యేసయ్య దగ్గరికి వీళ్ళందరూ వచ్చారు. గట్టిగా స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. నేటి దినాన్న చాలామంది చెప్పేటువంటి సాకు ఏంటంటే, నేను బలహీనంగా ఉన్నాను, దేవుని మందిరానికి నేను రాలేను. ప్రియులారా, నేను బలహీనంగా ఉన్నాను, దేవుని కార్యం చేయలేను. ప్రియులారా, ఈ రోజున నువ్వు సాకులు చెప్పే స్థితిలో ఉంటే నీకు స్వస్థత ఎలా కలుగుతుంది? నువ్వు దేవుని యొద్దకు విశ్వాసంతో రాకపోతే నీకు విడుదలలాగా వస్తుంది. ప్రియులారా గమనించాలి, దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు నన్ను లేపుతాడనే నమ్మకం నీకు లేకపోతే నీకు విడుదల ఎలాగొస్తుంది? నువ్వు మంచం మీదే ఉండిపోతున్నావు, ఇంటికాడే ఉండిపోతున్నావు. నాకు నీరసం, నేను కదలలేను,
నాకు బలహీనత, నేను వెళ్ళలేను, నేను ఇంకా రాలేను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ రోజున అందుకే నువ్వు లేపబడలేకపోతున్నావు. పక్షవాయువు గలవాడు లేవలేడని తెలిసినా, తాను సహకరించలేదు తన శరీరం తనకని తనకు తెలిసినా, యేసు ఎక్కడున్నాడో వెతుక్కుంటా వెళ్ళాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఈ రోజున దేవాతి దేవుడు నీకు చెప్తున్నాడు, నీ జీవితంలో స్వస్థత కలగాలంటే మంచం మీద నువ్వు లేవాలి, దేవుని యొద్దకు వెళ్ళాలి. ఈ రోజున ప్రభు అంటున్నాడు, లేవలేకున్నావా అయినా నువ్వు వెళ్ళాలి. గట్టిగా స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. కదలలేకుండా ఉన్నావా అయినా దేవుని మందిరానికి వెళ్ళాలి. జ్వరంతో బాధపడుతున్నావా అయినా దేవుని మందిరానికి వెళ్ళాలి. ఒకవేళ ప్రియులారు గమనించాలి, నీకు కుదరని రోగం ఉందా అయినా దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని యొద్దకు వెళ్ళాలి నువ్వు. అప్పుడే నీ రోగము బాగవుతుంది. మాకు రాజవరంలో ఒక మందిరం ఉంది. అక్కడ ప్రియులారా ఒక వృద్ధురాలు, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రియులారా వృద్ధురాలు, ఆమె ఇప్పుడు చనిపోయారు. అప్పటికే ఆమెకి 85-90 సంవత్సరాల మధ్యలో వయసు ఉండొచ్చు. ప్రియులారా, నేను కొత్తగా సేవ ప్రారంభించినటువంటి దినాలు అవి. ఆ దినాల్లో ఆమె కూర్చోలేదు, నడుము ఆమెకి సహకరించడం లేదు. అప్పుడు పిల్లలకు చెప్పేది ఏమనంటే, బాబు మీరు నా మంచాన్ని పట్టుకుని వెళ్ళి ఆ యొక్క మందిరం దగ్గర గుమ్మం దగ్గర పక్కన వేసేయండి నా మంచం, నేను వెళ్ళి అక్కడ పడుకుంటాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. పడుకుని వాక్యం వింటాను. కానీ నేను ఇంటి దగ్గర మాత్రం ఉండను, దేవుని మందిరానికి వెళతాను. గట్టిగా స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఈ రోజున ప్రియులారా గమనించాలి, విశ్వాసం అంటే అదండి. నువ్వు ఇంట్లో ఉండి నాకు స్వస్థత కలగలేదు, దేవుడు నా మొర్ర వినటం లేదు, నా ప్రార్థన ఆలకించటం లేదు అంటే నా ప్రియ దేవుని బిడ్డది హాస్యాస్పదమే. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నువ్వు కదలాలి, నీలోకి శక్తిని తెచ్చుకోవాలి, నీలోకి బలాన్ని తెచ్చుకోవాలి, నీలోకి జీవాన్ని తెచ్చుకోవాలి. నేను యేసు దగ్గరికి వెళ్ళాలి, నేను శక్తిమంతుడైన ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఆయనే నాకు పరిష్కారం, ఆయనే నాకు విడుదల, ఆయనే నాకు సమస్తము అనేటువంటి నమ్మకాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడే నీ జీవితంలో నువ్వు స్వస్థత చూస్తావండి. ప్రియులారా, నువ్వు ఇంటి దగ్గరే ఉంటే నీకు స్వస్థత ఎలాగొస్తుందండి? ఈ రోజున ప్రియులారా మనం ఆలోచన చేస్తే సర్వసాధారణంగా నీకు వ్యాధి సంభవించినప్పుడు నువ్వు హాస్పిటల్కి వెళ్తావు. ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్తావు. ఆటో కట్టించుకున్నావు, లేకపోతే నలుగురితో మోయించుకున్నావు, లేకపోతే ప్రియులారా గమనించాలి ఇంకొకటో రెమెడీస్ ఆలోచన చేసి నువ్వు ఖచ్చితంగా ఏం చేస్తావు, హాస్పిటల్కి వెళ్తావు. కానీ మందిరానికి వచ్చేసరికి నాకు బలహీనంగా ఉంది, నేను రాలేను, నాకు అనారోగ్యంగా ఉంది, నేను రాలేను, నేను నడవలేకపోతున్నాను, నేను రాలేను, ఈరోజు నాకు నీరసంగా ఉంది, నేను రాలేను, ఇలా సాకులు చెప్తూ కూర్చుంటున్నావా? సాకులు చెప్తూ కూర్చుంటే దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోతావు. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సాకులు చెప్పినటువంటి వారు మనకు కనబడుతున్నారు. వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగారంట. ఒకడన్నాడట, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నానో వాటిని పరీక్షించ వెళ్ళాలి అన్నాడట. ఇంకొకడు అన్నాడట, నేను ఒక పొలము కొన్నాను, దాన్ని పరీక్షించ వెళ్ళాలి అన్నాడట. ఇంకొకడు అన్నాడట, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను కనుక నేను రాలేనని చెప్పాడట. వీళ్ళందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగారు. ప్రియులారా గమనించాలి, నిజానికి ఆలోచన చేస్తే పొలం ముందు చూసుకుని తర్వాత కొనుక్కుంటాడు. కానీ వీడంటున్నాడు, నేను కొన్నాను దాన్ని చూసుకుంటాకి వెళ్ళాలంటున్నాడు. ఇది సాకు కదా? 5 జతల ఎడ్లను కొన్నాను, నేను చూసుకుంటాకి వెళ్ళాలంటున్నాడు. ముందు చూసుకుని కొంటాడా లేకపోతే కొని చూసుకుంటాడా? ఒకడంటున్నాడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజానికి పెళ్ళైన వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళందరూ కూడా చేసే పని ఏంటయ్యా అంటే చక్కగా విందులకు వినోదాలకు వెళ్ళడానికి ఇష్టపడతారు కదా. కానీ వీడంటున్నాడు, సాకు చెప్తున్నాడు, అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు. అందుకే అంటున్నాడు, ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. ప్రియులారా, ఈ దినమందు దేవాతి దేవుడు మనకు చెప్తున్నటువంటి సంగతి, ఒకవేళ నువ్వు నెపాలు చెప్తున్నావేమో, ఇప్పుడు విందు చేయించినటువంటి యజమానుడు అన్నాడట, ఇదిగో ఈ విందు దగ్గరికి వీళ్ళు రాలేదు కనుక ఇప్పుడు ఈ విందును తీసుకుని వెళ్ళి కుంటివారికి, గుడ్డివారికి, అంగహీనులకు వీళ్ళు అందరికీ పెట్టేయండి అని చెప్పాడట. గట్టిగా స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. వీళ్ళేమో పిలువబడిన లిస్టులో ఉన్నారు. నువ్వు కూడా చాలా సందర్భాల్లో దేవునికి ఎంతో ప్రీతికరమైన వ్యక్తి అయి ఉండి సాకులు చెప్పే స్థితిలో ఉంటే నీ ఆశీర్వాదాన్ని నువ్వు తప్పకుండా కోల్పోతావు. ఈ రోజున దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో వారి విశ్వాసమును దేవుడు చూశాడు. అతనిలో విశ్వాసం ఉంది కాబట్టే ఏమంటే ప్రియులారా కదలలేకపోయినా సహకరించి దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు నువ్వు నా ప్రియ దేవుని బిడ్డ బలహీనంగా ఉన్నావు కదా, దేవుడు నీ జీవితంలో కార్యం చేయడానికి నువ్వు ఏం అడుగు ముందుకేసావు? ఒకవేళ సమస్యల్లో ఉన్నావు కదా, ఆ సమస్య నుంచి విడుదల పొందడానికి నువ్వేం అడుగు ముందుకేసావు? ఒకవేళ ఏమైనా ఉపవాసం చేయడానికి నువ్వు ముందుకు వస్తున్నావా?
ఒకవేళ లేదంటే నా ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు, దైవజనుని దగ్గరికి నేను వెళ్ళి ప్రార్థన చేయించుకుంటాననేటువంటి అడుగు ముందుకేస్తున్నావా? ఈ రోజున ప్రియులారా, దేవాతి దేవుడు చెప్తున్నటువంటి సంగతి, నువ్వు అడుగు ముందుకెయ్యకపోతే దేవుడు నీ కోసం ఎలా కార్యం చేస్తాడని అనుకుంటున్నావు? ఈ రోజున ప్రియులారా, ప్రభు చెప్తున్నటువంటి సంగతులు, ఆశ్చర్యకరుడు మనతో మాట్లాడుతున్నటువంటి సంగతులు, నువ్వు అడుగు ముందుకేస్తేనే నీ జీవితంలో ఫలితాన్ని చూస్తావు. నువ్వు అడుగు ముందుకేస్తేనే నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావు. ప్రియులారా, నువ్వు అడుగు ముందుకేయకుండా నా వల్ల ఇంకేం కాదు, నేనేం చేయలేను, దేవుడే బాగు చేస్తాడు లేదనే స్థితిలో ఉన్నావా? అలా ఉండకు. నువ్వు ఇప్పుడైనా శక్తిని తెచ్చుకో, ఇప్పుడైనా బలం తెచ్చుకో. ఇదిగో దైవజనునితో నేను ప్రార్థన చేయించుకుంటాను, లేదా ఒకవేళ దైవజనునైనా కబురు పెట్టుకుంటాను. యాయీరు కుమార్తె కూడా చూడండి, యాయీరు కుమార్తె ఏమంటే చనిపోయినప్పుడు వెతుక్కుంటూ వెళ్ళాడంటే యాయీరు, వెతుక్కుంటూ వెళ్ళి ప్రభుని బ్రతిమలాడుకున్నాడు. ఆయన ఆలస్యం చేశాడు. ఆలస్యం చేసినా ఏదేమైనా ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారిని ఇంటికి తీసుకుని వెళ్ళినప్పుడు ఆయన ఒక్క మాటతో ఆ బిడ్డను లేపాడు. ఈ రోజున నీ జీవితంలో అద్భుతం జరగాలంటే నువ్వైనా దేవుని మందిరానికి వెళ్ళాలి, లేదా ప్రియులరా దేవుణ్ణైనా నీ ఇంటికి తెచ్చుకోవాలి, దైవజనుడైనా ఇంటికి తెచ్చుకోవాలి. ఏ ప్రయత్నం చేయకుండా ఉంటే నీకు విడుదల ఎలాగొస్తుంది? ఈ రోజున చాలామంది స్థితి ఎలాగుందంటే 38 సంవత్సరాల నుంచి, లేదా ప్రియులారా గమనించాలి, ఆ బెతస్త కోనేరు దగ్గర ఉన్నటువంటి వ్యక్తిలాగానే ఉంది. ఎవరు కూడా వస్తారు నన్ను అందులో తోసేస్తారనుకుంటున్నారే కానీ, నేను వెళ్ళి ఆ దేవదూత నీళ్లు కదపగానే నేను వెళ్ళి ఆ యొక్క కోనేటిలో పడతాను, దేవదూత నీళ్లు కదపగానే నేను ఏదోలాగా దిగుతాను అని చెప్పి దిగలేకపోతున్నారు కనుక 38 సంవత్సరాల నుంచి వాడు అక్కడే ఉండిపోయాడటండి. వచ్చిన వాళ్ళందరికీ వీడే అడ్డం. వచ్చిన వాళ్ళందరూ అడుగుతున్నారు, నాయన నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయంటే, ఇక్కడ 38 సంవత్సరాల నుంచి, నువ్వే 38 సంవత్సరాల నుంచి ఉన్నావంటే మేమెన్ని సంవత్సరాలు ఉండాలి? ప్రియులారా గమనించాలి, వచ్చిన వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారండి. నీ జీవితంలో స్వస్థత కలగపోవడాన్ని బట్టి, నీ జీవితంలో ఆశీర్వాదాన్ని నువ్వు పొందకపోవడాన్ని బట్టి అనేకులు నీ వలన వెనక్కి వెళ్ళిపోతున్నారేమో. గమనించుకో, ఈ రోజున దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు అడుగు ముందుకేస్తేనే దేవుడు నీ కోసం 100 అడుగులు ముందుకేస్తాడు. నువ్వు మొదట నువ్వు లేవడానికి ప్రయత్నం చేయి, జీవం తెచ్చుకోవడానికి ప్రయత్నం, విశ్వాసం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయి. ఇప్పుడు నీ చేయి చాపితే దేవుడు నీ చేయి పట్టుకుని నిలబెట్టబోతున్నాడు, నీ జీవితంలో స్వస్థతనివ్వబోతున్నాడు. నీ విశ్వాసం ద్వారా నువ్వు ఎన్నడూ చూడని కార్యాలు చూడబోతున్నావు. ఈరోజే ప్రారంభించు, ఈరోజే ప్రయత్నం ప్రారంభించు, ఈరోజే నేను ఎలా విడుదల పొందాలి, నేను దేవుని దగ్గర నుంచి ఎలా ఆశీర్వాదం తెచ్చుకోవాలనే ప్రయత్నం ప్రారంభించు. దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించి నిన్ను కట్టబోతున్నాడు. దేవుడు నిన్ను మహిమతో నింపబోతున్నాడు. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ కొందనాలు, ఇంతవరకు విత్తబడిన వాక్యము నీ బిడ్డల హృదయాలలో పడి ఫలించి అభివృద్ధి పొందడానికి మీరే సహాయం చేయండి అయ్యా. ఇది 10 20 30 60 100 ఫలించడానికి సహాయం దయచేయండి. ఇప్పుడే నీ బిడ్డల్లోనికి జీవాన్ని నాయన ప్రభువా నింపండి, ఇప్పుడే కదిలించండి. ఇప్పుడే నీ బిడ్డల ప్రభువా నీ వైపు చూడడానికి నాయన కార్యం చేయండి. మా ప్రార్థన మీ సన్నిధికి సముఖమునికి చేర్చుకోమని ప్రభువా విత్తబడిన వాక్యము ద్వారా బిడ్డలందరూ బలపరచబడ్డానికి మీరే కార్యం చేయమని మా ప్రార్థన నీ సన్నిధికి సముఖమునికి చేర్చుకోమని యేసుక్రీస్తు జీవము కలిగిన నామమున అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ఇంతవరకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉంటే ఈ స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి కాల్ చేయగలరు. మీకోసం తప్పక ప్రార్థిస్తాం. మా ఫోన్ నెంబర్ 7981258890. రెండవ నెంబర్ 8374103371. ఆమెన్. అందరికీ వందనాలండి.